హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్మాస్టర్ 4.14.7 అండ్ కైన్మాస్టర్ 4.14.4 న్యూ వెర్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతో. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే వినిపించట్లేదు, కానీ మీకు ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్పించే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి సూపర్ అని నైస్ అని, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్లస్ పై ట్యాప్ చేసి 16:9 రేషియో తీసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీడియా మీద క్లిక్ చేసేసి ఫస్ట్ మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసేసుకోండి. వారి ఇమేజ్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా లేదు కదా, సో కొంచెం జూమ్ చేయాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసేసి కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా అయితే జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక 30 సెకండ్స్ అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని విగ్నెట్ ఎనబుల్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని అయితే తీసేసుకోండి. సో ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా టెంప్లెట్ని తీసుకున్న తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. టెంప్లెట్ మీద క్లిక్ చేసేసి వాయిస్ మీద క్లిక్ చేసేసి ఆడియో మొత్తం తగ్గించేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బోర్డర్ అయితే ఇచ్చాను, దీనికి సంబంధించింది ఆ బోర్డర్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బోర్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. నేను టెంప్లెట్ని అయితే 2 minutes వరకు డిజైన్ చేశాను. సో ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసుకోండి. టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసి దగ్గరికి వెళ్ళిపోయి ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ తీసుకొని కిందకి వెళ్ళిపోయినట్లయితే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసి చూసుకోండి అవి ఎక్కడికి వస్తున్నాయో తెలుస్తుంది. సో అప్పుడు ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసేసి కొంచెం చిన్నగా చేసుకోండి. కొంచెం చిన్నగా చేసి పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోండి. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి కలర్ ఫుల్గా పెంచండి. ఫుల్గా పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా నీట్గా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి మీకు సంబంధించిన ఇన్స్టా ఐడీలు కానీ యూట్యూబ్ వాటర్ మార్క్ ఏదైనా ఉంటే ఆ వాటర్ మార్క్ని అయితే తీసేసుకోండి. సో ఈ విధంగా వాటర్ మార్క్ని కూడా తీసుకొని కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. షేర్ అండ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి రెజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.